Hi viewers, today we are going to discuss about bacteria, structure of bacteria. బ్యాక్టీరియా యొక్క నిర్మాణము, రకాలు మరియు రిప్రొడక్షన్ ఆఫ్ బ్యాక్టీరియా అంటే స్ట్రక్చర్, టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా, రిప్రొడక్షన్ ఆఫ్ బ్యాక్టీరియా we are going to study today. What is the definition of bacteria? Bacteria are unicellular organism belonging to the prokaryotic group where the organism lack a few organelles and true nucleus. బ్యాక్టీరియా అనేటటువంటిది ఏకకేంద్రకయుత నిర్మాణం అని చెప్పుకుంటాం మనము. ఇది కేంద్రక పూర్వ జీవుల్లో ఉండేటటువంటి దీన్ని కేంద్రక పూర్వ జీవి అంటాం మనం. ఇఫ్ యు సీ ద స్ట్రక్చర్ ఆఫ్ బ్యాక్టీరియా, దీస్ ఆర్ సింగిల్ cell microorganisms with the absence of the nucleus and other cell organelles. Hence they are classified as prokaryotic organisms. These are categorized into various types based on the types of environments they inhabit. If you see, based on environments, these are 5 types. First one is thermophiles and acidophiles, osmophiles and barophiles and cryophiles. The next bacterial cell wall made up of a special protein called peptidoglycan. Peptidoglycan అనేటటువంటి ప్రోటీన్ పదార్థం చేత బ్యాక్టీరియా యొక్క కణకవచం అనేటువంటిది తయారవుతుంది. ఓకే, దిస్ పర్టిక్యులర్ ప్రోటీన్ ఈజ్ నాట్ ఫౌండ్ ఎనీవేర్ ఎల్స్ ఇన్ నేచర్ ఎక్సెప్ట్ ఇన్ ద సెల్ వాల్స్ ఆఫ్ బ్యాక్టీరియా. అంటే బ్యాక్టీరియా కణంలో తప్ప ఈ పెప్టిడోగ్లైకాన్ అనేటటువంటి ప్రోటీన్ పదార్థము మరెక్కడ కూడా గుర్తించబడలేదు ఇంతవరకు కూడా. బట్ ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ divide of this cell wall and others have a third protection layer called capsule. దీనికి మరొక మూడవ అంటే రక్షణ కవచం అనేటువంటిది ఉంటుంది. దాన్ని క్యాప్సూల్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఆన్ ద ఔటర్ లేయర్ వన్ ఆర్ మోర్ ఫ్లాజెల్లా ఆర్ పిలి ఈజ్ అటాచ్డ్ అండ్ ఫంక్షన్స్ యాజ్ ఏ లోకోమోటార్ ఆర్గన్. అంటే ఫ్లాజెల్లా అండ్ పిలి అనేటటువంటి నిర్మాణాలు ఉండడం వల్ల అంటే ఒక లోకోమీటర్ ఆర్గాన్ అంటే ఐడెంటిఫై చేయడానికి కావాల్సినటువంటి ఎనిమీస్ని ఐడెంటిఫై చేయడానికి కావాల్సినటువంటి నిర్మాణాలు, లేకుంటే ఇట్స్ రిప్రొడక్షన్ చేసే టైంలో లోకోమీటర్గా యూజ్ అవుతుందన్నమాట ఇక్కడ. దెన్ రైబోజోమ్స్ ఆర్ ద సైట్స్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్ అండ్ in addition to this DNA, they have an extra curricular DNA called plasmid. Then if you see the classification of bacteria based on shape అంటే నిర్మాణాన్ని ఆధారంగా చేసుకొని బ్యాక్టీరియాను ఈ క్రింది తరగతులుగా విభజించడం జరిగింది నిర్మాణాలుగా. ఒకటి బాసిల్లస్ అండ్ స్పైరుల్లా, కోకస్ అండ్ విబ్రియో అనేటటువంటి 4 రకాల ఆకృతులు మనం బ్యాక్టీరియాలో చూడవచ్చు. ఇక్కడ డయాగ్రామ్లో కూడా క్లియర్గా ఉంది. ఇఫ్ యు సీ ఇన్ డయాగ్రామ్ యూ కెన్ ఐడెంటిఫై ద డిఫరెన్స్ బిట్వీన్ ద షేప్ ఆఫ్ బ్యాక్టీరియా. బాసిల్లస్, దిస్ లుకింగ్ లైక్ ఎ రాడ్ షేప్. Which bacteria having rod shape, it is called as bacillus. And spirilla, spiral shape. Which bacteria having in spiral shape, it is called as spirilla. సర్పిలాకారంగా ఉండేటటువంటి బ్యాక్టీరియా కణాన్ని స్పైరిల్లా అనేటటువంటి పేరుతో పిలుస్తాం. దెన్ నెక్స్ట్ స్పియర్ షేప్ ఏదైతే ఉంటుందో దాన్ని కోకస్ బ్యాక్టీరియా అంటాం. దెన్ నెక్స్ట్ కామా షేప్,
విబ్రియో అనేటటువంటి పేరుతో పిలుస్తాం. కామా షేప్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాని విబ్రియో బ్యాక్టీరియా అంటాం మనం. ఈ విధంగా 4 రకాల నిర్మాణాలను ఆకృతి ఆధారంగా బ్యాక్టీరియా అనేటువంటిది కలిగి ఉంటుంది. అవి ఏమిటి? బాసిల్లస్, స్పైరిల్లా, కోకస్, విబ్రియో అనేటటువంటి 4 రకాల బ్యాక్టీరియాలను మనం చూడొచ్చు. దెన్ యు సీ ద రిప్రొడక్షన్ ఆఫ్ బ్యాక్టీరియా. బ్యాక్టీరియాలో ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుందని చూసినట్టయితే, బ్యాక్టీరియా ఫాలో అన్ అసెక్షువల్ రిప్రొడక్షన్. దాన్ని ఇక్కడ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ బైనరీ ఫ్యూజన్. సాధారణంగా అలైంగిక ప్రత్యుత్పత్తి అనేటటువంటి జరుపుకుంటుంది. ఇది ద్విధా విచ్ఛిత్తి అనేటటువంటి పద్ధతి ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తిని బ్యాక్టీరియాలు జరుపుకోవడం జరుగుతుంది. The next, a single bacterium divides into 2 daughter cells. What is binary fission? What is the meaning of binary fission? Means that a single bacterium divides into 2 daughter cells. It is called as binary fission. These are identical to the parent cell as well as to each other. And replication of DNA within parent bacterium marks the beginning of the fission. Eventually, cell elongates to form 2 daughter cells. కామన్గా ఒక బ్యాక్టీరియా మదర్ సెల్ అనేటువంటిది 2 సమాన పరిమాణంలో ఉన్నటువంటి డాటర్ బ్యాక్టీరియా సెల్స్ని ఏర్పాటు చేస్తుంది. దీన్నే మనం ఇక్కడ బైనరీ ఫ్యూజన్ లేదా ద్విధా విచ్ఛిత్తి అంటాం మనం. The rate and timing of reproduction depend upon the condition of like temperature and availability of nutrients. అంటే బ్యాక్టీరియాలో అలైంగిక ప్రత్యుత్పత్తి అనేటువంటిది లేదా ప్రత్యుత్పత్తి అనేటువంటిది సాధారణంగా టెంపరేచర్, ఉష్ణోగ్రత మరియు పోషక పదార్థాల లభ్యత మీద ఆధారపడి ఉంటుందన్నమాట. Then the mutations are transferred from one bacteria to another through horizontal transmission. There are 3 different types of horizontal transmission for the transfer of genetic information. సాధారణంగా ఉత్పరివర్తనాలు అనేటువంటివి ఒక బ్యాక్టీరియా నుంచి మరొక బ్యాక్టీరియాకి ట్రాన్స్మిషన్ అనేటటువంటి పద్ధతి ద్వారా జరుగుతుంది. ఈ ట్రాన్స్మిషన్ అనేటువంటిది 3 రకాలుగా కనిపిస్తుంది మనకు బ్యాక్టీరియాలో. అవేమేమిటంటే మనం కాంజుగేషన్ అండ్ ట్రాన్స్డక్షన్, ట్రాన్స్ఫర్మేషన్. కాంజుగేషన్, ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటి 3 రకాల జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్లో ఈ 3 పద్ధతులు అనేటువంటివి అవలంబించబడుతుంది అన్నమాట. ద నెక్స్ట్, if you see the conjugation of first one ఏంటి మనము ఇందాక అనుకున్నాం, కాంజుగేషన్, ట్రాన్స్డక్షన్, ట్రాన్స్ఫర్మేషన్. కాంజుగేషన్ చూద్దాం ఇప్పుడు. బ్యాక్టీరియాలో కాంజుగేషన్ అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది. కాంజుగేషన్ ఈజ్ ద టెక్నిక్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ జెనెటికల్ మెటీరియల్ ఫ్రమ్ వన్ బ్యాక్టీరియా టు అనదర్ ప్లేస్డ్ ఇన్ కాంటాక్ట్. ఒక బ్యాక్టీరియా నుంచి మరొక బ్యాక్టీరియాకి జన్యు సమాచారం అనేటువంటిది ప్రసారం కావడం అనేటువంటిది కాంజుగేషన్లో కనిపిస్తుంది మనకి. దిస్ మెథడ్ వాజ్ ప్రపోజ్డ్ బై లిడర్బర్గ్ అండ్ టాటమ్ మరియు లిడర్బర్గ్ అనేటువంటి 2 శాస్త్రవేత్తలు ఈ కాంజుగేషన్ అనేటువంటి పద్ధతిని కనుగొనడం జరిగింది. నెక్స్ట్, దే డిస్కవర్డ్ దట్ ద ఎఫ్ ఫ్యాక్టర్ కెన్ మూవ్ బిట్వీన్ ఈక్వలీ సెల్స్ అండ్ ప్రపోజ్డ్ ద concept of conjugation. You see the diagram of conjugation ఎలా జరుగుతుందో ఇక్కడ మనకు చూపించారు. ఫస్ట్ డయాగ్రామ్లో ఫస్ట్ నెంబర్లో ప్లాస్మిడ్ కనిపిస్తుంది మనకి అండ్ పిలి కనిపిస్తుంది, బ్యాక్టీరియా అండ్ chromosome. The red one is the chromosome, and in second diagram, if you see the second diagram, the pili attached with another bacteria. First one is the donor, second one is the recipient. What happened next? When 2 bacteria attached,
the cell walls are ruptured and the plasmid and bacteria and a relaxosome and transferosome both are merged, and in fourth new donor and new donor both having new donors. Okay, same genetic information and plasmids. If you see these two diagrams, both bacteria having plasmids. This is the conjugation. Then mechanism of bacterial conjugation. If you see the mechanism, bacterial conjugation involves the following steps. One is the uh, pilus formation. The donor cells means F plus cells form a sex pilus and begin contact with an F minus recipient cell. Physical contact between donor and recipient cell. The pilus forms a conjugation tube and enables direct contact between the donor and the recipient cell. This is the conjugation of mechanism. And next, the transfer of F plasmid. The F factor opens at the origin of replication. One strand is cut at the origin of replication and the 5' end enters the recipient cell. Synthesis of complementary strand, and the donor and the recipient's strand both contain a single strand of the F minus plasmid. Thus, a complementary strand is synthesized in both the recipient and the donor. The recipient cell now contains a copy of F plasmid and becomes a donor cell. This is the bacterial conjugation, method of bacterial conjugation. Then next, what second one is transduction. The bacterial transduction. The transduction is the process of transfer of genes from the recipient to the donor through bacteriophage. Very important. The third point is bacteriophage involves in this process. The transduction is the process of transfer of genes from the recipient to the donor through bacteriophage. First, second, third, and fourth, fifth, sixth diagrams, if you see, the blue color is the bacterial DNA, the red color is or pink color is viral DNA. This transaction happened in two ways. One is the generalized transduction and second one is the specialized transduction. Generalized transduction. If you see the generalized transduction, in this type, the bacteriophage first infects the donor cells and begins the lytic cycle. The virus then develops its components using the host cell machinery. The host cell DNA is hydrolyzed into small fragments by the viral enzymes. Then specialized transduction. In this, only a few restricted bacteria are transferred from donor to recipient bacteria. This is carried out by temperate bacteriophage, which undergoes the lysogenic cycle. The virus enters the bacteria and integrates its genome within the host cell DNA. It remains dormant and passes on from generation to generation. When the lysogenic cell is exposed to some external stimulus, the lytic cycles begins. Okay. Then next,
Bacterial transformation. If you see the bacterial transformation, uh, transformation is the process of DNA uptake by the bacteria from the surrounding environment. The cells that have the ability to uptake DNA are known as competent cells. This process was first reported in Streptococcus pneumonia by Griffith అనేటువంటి శాస్త్రవేత్త ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటి ఆ, దాన్ని కనుగొనడం జరిగింది. స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా అనేటువంటి బ్యాక్టీరియాలో. ఇక్కడ మన డయాగ్రామ్లో చూడొచ్చు. ఇన్ ఫస్ట్ డయాగ్రామ్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్ ఆరెంజ్ కలర్ ఈస్ అండ్ జీన్ టు బి ట్రాన్స్ఫర్డ్ అండ్ ప్లాస్మిడ్ ఆఫ్ సెల్ ఆ రింగ్ ఏదైతే స్ట్రక్చర్ ఉందో రెడ్ కలర్ దట్ ఈస్ ద ప్లాస్మిడ్ ఆఫ్ సెల్ అండ్ నెక్స్ట్ ద జీన్ టు బి ట్రాన్స్ఫర్డ్ ఏదైతే ఉందో అది మనకి దీనిలో రెండో డయాగ్రామ్లో కనిపిస్తుంది. ఎట్లా డిఎన్ఏ పక్కన ఉన్నటువంటిది ఇది బ్యాక్టీరియాలకి ఎట్లా ఎంటర్ అవుతుంది, దెన్ నెక్స్ట్ ఎలా అటాచ్ అవుతుంది ఎంజైమ్ డిఎన్ఏ లైగేజ్ ఎట్లా ఉంది, జీన్ ఫ్రమ్ బ్యాక్టీరియల్ సెల్. దిస్ ద బ్యాక్టీరియల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది మనకు సాధారణంగా సింపుల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ బ్యాక్టీరియా. If you see the what is the definition of bacteria? These are the unicellular organism belonging to the prokaryotic group where the organism lack a few organelles and a true nucleus. And if you see the structure of bacteria, these are the single celled microorganisms which the absence of the nucleus and other cell organelles, hence they are classified as prokaryotic organisms. These are categorized into various types based on the types of environments they inhabit. One is the thermophiles and acidophiles and osmophiles and barophiles and crypophiles. Bacteria cell wall. If you see the bacteria cell wall made up of a special protein, it is called as peptidoglycan. This peptidoglycan is not found anywhere else in nature except in the cell wall of bacteria, but a few of them are divide of this cell wall and others have a third protection layer called capsule. On the outer layer, one or more flagellar pili is attached and functions as a locomotor organ. Ribosomes are the sites of protein synthesis, and in addition to this DNA they have an extra circular DNA called plasmid. Ribosomes are the sites of protein synthesis అంటున్నాం. ఎక్కడ కూడా మనకి రైబోజోమ్స్లో ఈవెన్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఇన్ ప్లాంట్ సెల్ అనేటటువంటి దాంట్లో కూడా రైబోజోమ్స్ ఉంటాయి. ఎక్కడ ఉంటాయి సాధారణంగా ప్లాంట్ సెల్లో అంటే ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం పైన ఈ రైబోజోమ్స్ అనేటువంటివి ఎక్కువ అటాచ్ అయి ఉంటాయి. ఈ రైబోజోమ్స్లో మేజర్గా ప్రోటీన్ సింథసిస్ అనేటువంటివి జరగడానికి కావాల్సినటువంటి నిర్మాణాలు రైబోజోమ్స్ అని చెప్పొచ్చు. యాజ్ పర్ బేస్డ్ ఆన్ షేప్, ఆకృతిని బట్టి బ్యాక్టీరియాలను మనము 4 రకాలుగా చెప్పుకుంటున్నాం. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. అగైన్ ఐఎమ్ రిపీటింగ్. బాసిల్లస్, విచ్ బ్యాక్టీరియా rod shape, that bacteria is called as bacillus. Which bacteria looking spiral, it is called as spirilla. And which bacteria is looking spear, that is called as coccus. And which bacteria having comma shape, this is called as vibrio color. And if you see the bacterial reproduction, in bacteria the sexual reproduction is absent. Only this bacteria done by asexual reproduction. The next generations produced by only asexual reproduction. This asexual reproduction done by బైనరీ ఫ్యూజన్, ద్విధా విచ్ఛితి ద్వారా జరుగుతుంది. బ్యాక్టీరియాలో సాధారణంగా లైంగిక ప్రత్యుత్పత్తి అనేటువంటిది ఉండదు, బట్ కేవలం అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా మాత్రమే తన యొక్క సంతానాన్ని పెంచుకుంటుంది.
ఈ అలైంగిక ప్రత్యుత్పత్తి అనేటువంటిది ద్విధా విచ్ఛిత్తి ద్వారా జరుపుకుంటుంది అనమాట. ఈ ద్విధా విచ్ఛిత్తి ఎలా ఉంటుంది? సాధారణంగా ఒక సింగిల్ బ్యాక్టీరియా అంటే ఒక మదర్ బ్యాక్టీరియా అనేటటువంటిది రెండు పిల్ల బ్యాక్టీరియా కణాలుగా విడిపోతుంది. అండ్ దీంట్లో ఉండేటటువంటి డిఎన్ఏ కూడా రెండు భాగాలుగా సపరేట్ అయ్యి రెండు డాటర్ సెల్స్లోకి ఈక్వల్గా వెళ్ళిపోతుందన్నమాట. అండ్ దెన్ ద రేట్ అండ్ టైమింగ్ ఆఫ్ రిప్రొడక్షన్ డిపెండ్ అపాన్ ద కండిషన్స్ లైక్ అంటే బ్యాక్టీరియాలో అలైంగిక ప్రత్యుత్పత్తి జరిగి నెక్స్ట్ జనరేషన్ని ఏర్పాటు చేయడానికి ఉష్ణోగ్రత ఒకటి, తర్వాత పోషక పదార్థాల లభ్యత అనేటటువంటి రెండు కూడా ప్రధాన పాత్రను పోషిస్తాయని చెప్పొచ్చు మనము. దెన్ నెక్స్ట్ ద మ్యూటేషన్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ బ్యాక్టీరియా టు అనదర్. ఒక బ్యాక్టీరియా నుంచి మరొక బ్యాక్టీరియాకి ఉత్పరివర్తన అనేటువంటివి మనకి సాధారణంగా 3 పద్ధతుల్లో ట్రాన్స్ఫర్ అవుతాయి. వాటినే మనం ఇక్కడ కాంజుగేషన్, ట్రాన్స్డక్షన్, ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటి 3 పద్ధతులు దీంట్లో మనం చూడొచ్చు. అండ్ కాంజుగేషన్ చూసినట్టయితే కాంజుగేషన్ అంటే ఏంటి? ట్రాన్స్ఫర్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ ఫ్రమ్ వన్ బ్యాక్టీరియా టు అనదర్. ఒక బ్యాక్టీరియా నుంచి మరొక బ్యాక్టీరియాకి జన్యు సమాచారం అనేటువంటిది సరఫరా కావడాన్ని ఇక్కడ కాంజుగేషన్ అంటున్నాం. ఈ పద్ధతిని లిడర్బర్గ్ అండ్ టాటమ్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు ప్రపోజ్ చేయడం జరిగింది. దే డిస్కవర్డ్ దట్ ద ఎఫ్ ఫ్యాక్టర్ కెన్ మూవ్ బిట్వీన్ ఈక్వలీ సెల్స్ అండ్ ప్రపోజ్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ కాంజుగేషన్. మనం డయాగ్రామ్లో చూడవచ్చు. దీంట్లో ఒక ఫస్ట్ దాంట్లో బ్యాక్టీరియా ఉంది. బ్యాక్టీరియాలో డిఎన్ఏ ఉంటుంది, మళ్ళీ పిలి ఉంటుంది, ప్లాస్మిడ్ ఉంది. మరొక దాంట్లో క్రోమోజోమ్ ఏదైతే డిఎన్ఏ ఆర్ క్రోమోజోమ్. దీంట్లో ఉన్నటువంటి డోనర్ అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ వన్. దాంట్లో డోనర్ అండ్ రెసిపియంట్ అంటే దాత అండ్ గ్రహీత రెండు బ్యాక్టీరియా కణాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ పిలి అనేటటువంటిది ఆ డోనర్ పిలి రెసిపియంట్ని అటాచ్ అవుతుందన్నమాట. అటాచ్ అయ్యి దగ్గరికి లాగడం వల్ల అక్కడ రెండు సెల్ వాల్స్ అనేటువంటివి అటాచ్ అవుతాయి. సెల్ వాల్స్ అటాచ్ అయిన దగ్గర అక్కడ సెల్ వాల్ అనేటువంటిది నశించిపోవడం జరుగుతుంది. నశించిపోయి దీంట్లో ఉన్నటువంటి ఏదైతే ప్లాస్మిడ్ ఉంటుందో ఆ ప్లాస్మిడ్ యొక్క ముక్క తెగిపోయి బ్యాక్టీరియాలోకి వెళ్తుంది. అది ఒక కొత్త ప్లాస్మిడ్గా మారుతుందన్నమాట. అంటే ఫోర్త్ డయాగ్రామ్లో చూసినట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీ 2 బ్యాక్టీరియాస్ అనేటువంటివి రెండు కూడా 2 క్రోమోజోమ్స్ని కలిగి ఉన్నాయి అండ్ 2 ప్లాస్మిడ్లను కలిగి ఉంది. మళ్ళీ పిలి కూడా సేమ్ 2 పిలీస్ ఉన్నాయి. ది మెకానిజం ఆఫ్ కాంజుగేషన్. అండ్ యు సీ ద ట్రాన్సాక్షన్లో ఇక్కడ ఏమవుతుందంటే కాంజుగేషన్లో 2 బ్యాక్టీరియాలు ప్లాస్మిడ్ని చేంజ్ చేసుకోవడం వల్ల ప్లాస్మిడ్ 2 బ్యాక్టీరియాలో కూడా ప్లాస్మిడ్ అనేటువంటిది వచ్చి చేయడం, సేమ్ క్యారెక్టర్స్ కలిగి ఉండడం ఉంటుంది. ఇక్కడ ట్రాన్స్డక్షన్లో బ్యాక్టీరియా నుంచి బ్యాక్టీరియా అండ్ బ్యాక్టీరియోఫేజ్ మధ్య చర్యలు జరుగుతాయి. బ్యాక్టీరియాలో డిఎన్ఏ ఉంటుంది. డిఎన్ఏ ఉన్న తర్వాత ఎక్కడైతే బ్యాక్టీరియా ఉంటుందో ఆ ప్లేస్లోకి బ్యాక్టీరియోఫేజ్ అనేటువంటి సర్ఫేస్ పైన వచ్చి అతుక్కుంటుంది, హ్యాంగరింగ్ చేయబడుతుంది తోక భాగం వల్ల. ఈ బ్యాక్టీరియోఫేజ్ హెడ్లో ఉన్నటువంటి జెనెటికల్ మెటీరియల్ ఏదైతే ఉందో అది లోనికి బ్యాక్టీరియాలోకి ఇంజెక్ట్ అవుతుంది. ఇంజెక్ట్ కాగానే దాంట్లో ఆల్రెడీ ఉన్నటువంటి డిఎన్ఏ ఏదైతే ఉందో బ్యాక్టీరియల్ డిఎన్ఏ అది ముక్కలుగా తెగిపోతుంది. సేమ్ ప్లేస్ మళ్ళీ వైరల్ డిఎన్ఏ బ్యాక్టీరియోఫేజ్ నుంచి వచ్చినటువంటి రెడ్ కలర్, పింక్ కలర్ డిఎన్ఏ ఏదైతే ఉందో అది కూడా ముక్కలుగా మారుతుంది. ముక్కలుగా మారినటువంటి ఇవి ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాక్టీరియాలో బ్యాక్టీరియల్ డిఎన్ఏ అండ్ వైరల్ డిఎన్ఏ రెండు కలిపి బ్యాక్టీరియోఫేజ్లు అనేటువంటి ఉత్పత్తి అవుతాయి. ఇట్లా బయటకు విడుదలైనటువంటి బ్యాక్టీరియోఫేజ్లు మళ్ళీ ఫోర్త్ డయాగ్రామ్లో మనం చేయొచ్చు. బ్యాక్టీరియోఫేజ్ అనేటువంటిది బ్యాక్టీరియల్ డిఎన్ఏని కలిగి ఉంది, వైరల్ డిఎన్ఏని కలిగి ఉంది. మరొక కొత్త బ్యాక్టీరియాని అటాచ్ అయినప్పుడు దాంట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియల్ డిఎన్ఏ లోనికి ఈ బ్యాక్టీరియోఫేజ్లో ఉన్నటువంటి బ్యాక్టీరియల్ డిఎన్ఏ, వైరల్ డిఎన్ఏ రెండింటిని పంపించి 6th ట్రాన్స్డక్షన్ అంటే జెనెటికల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అంటే జన్యువులను
డోనర్లోకి ఏ విధంగా పంపిస్తుందో దీంట్లో చూడవచ్చు మనం. ఇది రెండు రకాలుగా జరుగుతుంది సాధారణంగా, జనరలైజ్డ్ ట్రాన్స్డక్షన్ అండ్ స్పెషలైజ్డ్ ట్రాన్స్డక్షన్. అండ్ జనరలైజ్డ్ ట్రాన్స్డక్షన్ అంటే దిస్ టైప్ ద బ్యాక్టీరియోఫేజ్ ఫస్ట్ ఇన్ఫెక్ట్స్ ద డోనర్ cells and begins the lytic cycle. The virus then develops its components using the host cell machinery. The host cell DNA is hydrolyzed into small fragments by the viral enzymes. If you see the specialized transduction, in this only few restricted bacteria are transferred from donor to recipient bacteria. This is carried out by temperate bacteriophage, which undergoes the lysogenic cycle. Virus enters the bacteria and integrates its genome within the host cell DNA. It remains dormant and passes on from generation to generation. When the lysogenic cell is exposed to some external stimulus, the lytic cycle begins. This is the transformation. In this diagram, the process of DNA uptake by the bacteria from the surrounding environment. The cells that have the ability to uptake DNA are known as competent cells. This process was first reported in Streptococcus pneumonia by Griffith అనేటువంటి సైంటిస్ట్ ఈ పద్ధతిని మనకు ఫస్ట్ ప్రపోజ్ చేయడం జరిగింది. ఇది కామన్గా బ్యాక్టీరియా యొక్క స్ట్రక్చర్ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ బ్యాక్టీరియా యాజ్ పర్ షేప్ నేర్చుకున్నాం. తర్వాత రిప్రొడక్షన్ ఆఫ్ బ్యాక్టీరియా, రిప్రొడక్షన్ ఇందాక చెప్పినట్టు ఆ సెక్షువల్ రిప్రొడక్షన్లో జరుపుకుంటుంది బైనరీ ఫ్యూజన్ అని చెప్పాం. దెన్ నెక్స్ట్ జీన్ ట్రాన్స్ఫర్, లైంగిక ప్రత్యుత్పత్తి అని చెప్పలేము కానీ బ్యాక్టీరియాలో, బట్ జీన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటి జరుగుతుంది. అది 3 పద్ధతుల్లో జరుగుతుంది: కాంజుగేషన్, ట్రాన్స్డక్షన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. దాకా చెప్పుకున్నాం మనం కాంజుగేషన్ అంటే ఏంటి అనేది. డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కాంజుగేషన్ అనేటువంటిది క్లియర్గా అర్థమవుతుంది. దిస్ ద మెకానిజం ఆఫ్ బ్యాక్టీరియల్ కాంజుగేషన్ అండ్ దిస్ ద ట్రాన్స్డక్షన్లో మాత్రం బ్యాక్టీరియోఫేజ్ అనేటువంటిది ఇన్వాల్వ్ అవుతుంది. అది ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఇది. ఈ ట్రాన్స్డక్షన్ అనేటువంటి 2 మెథడ్స్లో జరుగుతుందని చెప్తున్నాం: జనరలైజ్డ్ ట్రాన్స్డక్షన్ అండ్ స్పెషలైజ్డ్ ట్రాన్స్డక్షన్ అంటున్నాం. వాట్ ఈజ్ జనరలైజ్డ్ ట్రాన్స్డక్షన్? ఇందాక మనం లైటిక్ అండ్ లెంటిక్ బోత్ సైకిల్స్లో జరుగుతుందన్నమాట. లైటిక్ అండ్ లైసోజెనిక్ సైకిల్స్లో ఈ ట్రాన్స్డక్షన్ అనేటువంటిది జరుగుతుంది బ్యాక్టీరియాలో. అండ్ లాస్ట్ వన్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నాం మనము. అంటే బ్యాక్టీరియా అనేటటువంటిది సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ని ఆధారంగా చేసుకొని ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది జరుగుతుంది.